డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో భారీ నిరుద్యోగ ర్యాలీ నిర్వహించారు. దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి గడియార స్తంభం వరకు ర్యాలీ సాగింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే బూచేపల్లి డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం గడియార స్తంభం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ ర్యాలీలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ భారీ ర్యాలీ చేసి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లప్పుడు మీరేం చెప్పారు? సూపర్ 6 తో పాటు ఈ రాష్ట్రంలో ఎంతమంది చదువుకున్నారో, నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులందరికీ కూడా సుమారుగా 20 లక్షల పైచిలకు మందికి మీరు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఉద్యోగాలు ఈయన పక్షాన 3,000 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి మాటలు చెప్పిన విషయం మీరు మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారు? మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు చెప్పిన మాటలు మీకు గుర్తుంటే, మీకు కానీ మీ కూటమి ప్రభుత్వం గుర్తుంటే ఎంబడే 3,000 రూపాయలు నెలకి రిలీజ్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పి కులాలకి, మతాలకు అతీతంగా ఎస్సీలకి, బీసీలకి, ఈబీసీలందరూ కూడా స్కాలర్షిప్లు ఇస్తుంటే, ఫీజు రింబర్స్మెంట్ ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా టైంలో కూడా అందరికీ ఫుల్ గా ఫీజు రింబర్స్మెంట్ చేసిన తర్వాత అందరూ బాగున్నారు. కానీ మీ టైంలో సుమారుగా 3,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఈ రాష్ట్రానికి. ఈ అట్లీస్ట్ 7,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి కదా ఫీజు రింబర్స్మెంట్ కింద. మీరు ఇవ్వాలి, మీ ఆలోచన లేదా? ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఏమవ్వాలి, చదువుకున్న వాళ్ళు ఏమవ్వాలి? ఇంతమంది ఈ రాష్ట్రాన్ని నమ్ముకొని పేదవాళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు కదా. ఎంబటే వీళ్ళందరికీ కూడా 7,500 కోట్ల రూపాయలు ఎంబటే స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో మీ టైంలో డిఎస్సి జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నో అవకతవకలు జరిగినాయి. సుమారుగా 100 పైన కేసులు, కోర్టు కేసులు జరుగుతూ ఉన్నాయి. మీరేమో పేపర్ లీకులు కాలేదన్నారు, అక్రమాలు జరగట్లేదన్నారు. లీకులు, అక్రమాలు జరగకపోతే కోర్టులకు ఎందుకు పోతారయ్యా? మీ విద్యా వ్యవస్థలో అవుట్ సోర్సింగ్ ఉన్న డిజిటల్ అసిస్టెంట్ కి టాప్ మంచి పొజిషన్ ర్యాంక్ ఎలా వస్తుంది? పేపర్ లీక్ అయింది కాబట్టి వచ్చింది, లీక్ కాకపోతే వచ్చేది కాదు కదా. దాంతో పాటు స్పోర్ట్స్ కోటా గతంలో ఎప్పుడు లేని విధంగా 2% నుంచి 4% స్పోర్ట్స్ కోటా ఎందుకు ఇచ్చారు? సుమారుగా 300 మంది, 400 మంది ఎక్స్ట్రా పెరిగితే వీళ్ళందరూ ఎలిజిబుల్ లేకపోయినా, స్పోర్ట్స్ కోటా లేకపోయినా మీరే దొంగ సర్టిఫికేట్లు సృష్టించి వీళ్ళందరికీ కూడా 15 లక్షలకి 20 లక్షల రూపాయలు మీరు అమ్ముకున్నారు కదా. దీని మీద నిజంగా మీ గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంటే, మీరు పారదర్శకంగా డిఎస్సి ఎగ్జామ్ చేస్తున్నా అనుకుంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అయ్యారు? సిబిఐ ఎంక్వైరీ చేయండి. మీకు నిజాయితీ ఉందన్నారు కదా, రోజు గెలప చేస్తున్నారు కదా మీడియాల ద్వారా. ఎంబడే సిబిఐ విచారణ జరగాలి. లేకపోతే ఈ లోకేష్ గారు విద్యా వ్యవస్థకి కలంకడం కాబట్టి ఎంబడే రాజీనామా చేయాలి లోకేష్ గారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ